హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్. ఇవాళ మనము అమీర్పేట్ బ్రాంచ్లో ఉన్నాము. మెగా సబ్లిమేషన్ హోల్సేల్ నుంచి ఇప్పటి వరకు 15 రకాల లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లు అయితే మనం ఇంట్రడ్యూస్ చేశాము. వాటి యొక్క డీటెయిల్స్ కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మీకోసం ఒక ట్రెండింగ్ మిషనరీ అయితే తీసుకొచ్చాను, అదే స్టాంప్ మేకింగ్ మిషనరీ. స్టాంప్ మేకింగ్ మిషనరీ మన దగ్గర వచ్చేసి 3 వెరైటీస్ ఉన్నాయి. జనరల్గా స్టాంప్స్ వచ్చేసి 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాలిమర్ స్టాంపు, అది ప్రీవియస్ డేస్లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ ఇంక్ లేదా ప్రీ ఇంక్ స్టాంప్ అంటాము. దీనికి ఎటువంటి ఇంక్ ప్యాడ్ సహాయం అయితే అవసరం లేదు. బై డిఫాల్ట్గా మనము ఇంక్ ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవి రీఫిల్లబుల్ స్టాంప్స్ అయితే లేటెస్ట్గా ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ వచ్చేసి ఇవి 2 మిషనరీస్ వచ్చేసి మనకు పాలిమర్ జంబో, పాలిమర్ మినీ. మనకు వచ్చేసి 9,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. వచ్చేసి టోటల్ కిట్ వచ్చేసి మీకు 19,000 రూపీస్, 24,000 వరకు మీకు కంప్లీట్ కిట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిషనరీస్కి వస్తే కనుక మీకు చెప్పినట్టుగా పాలిమర్ మిషనరీస్ ఇవి 2 పాలిమర్ స్టాంప్ చేసుకోవాలనుకుంటే, ప్రీ ఇంక్, సెల్ఫ్ ఇంక్ స్టాంప్స్ మీరు చేసుకోవాలనుకుంటే ఈ మిషనరీ మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఏ టైంలోనే వచ్చి డెమో అయితే తీసుకోవచ్చు. తీసుకునే ముందు అమీర్పేట్ బ్రాంచ్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. అదేవిధంగా ఈ కిట్టు మనకు ఏమేమి ఐటమ్ అవసరం అవుతుంది అంటే కనుక మనకు ఏదో 3 ఒక మిషనరీ అయితే అవసరము. మనము సెల్ఫ్ ఇంక్ తీసుకుంటే కనుక మనకు ఈ మిషనరీ అవసరము. డిజైనింగ్ చేసుకునేందుకు మనకు ఫోటోషాప్, కోరెల్డ్రా, వర్డ్ అయితే అవసరము. వాటికి సంబంధించిన టెంప్లెట్స్ మీకు ట్రైనింగ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ స్టాంప్స్లో మీరు చూసుకున్నట్లయితే వెరైటీ ఆఫ్ క్వాలిటీస్, బ్రాండెడ్ స్టాంప్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటే కనుక మీరు మన దగ్గర స్టాంప్స్ తీసుకోవచ్చు. దీంట్లో వెరైటీ ఆఫ్ స్టాంప్స్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత క్వాలిటీగా ఉన్నాయో. మీరు దీన్ని 500 రూపీస్ సేల్ చేసినా కూడా ఈజీగా తీసుకుంటారు కస్టమర్స్. మన దగ్గర స్టాంప్స్ వచ్చేసి మనకు ఈ మిషనరీతో పాటు మీకు 100 రకాల స్టాంప్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. 100 ఐటమ్స్. వాటికి సంబంధించిన వేయింగ్ స్కేల్ అయితేనేమి, ఇంక్స్ అయితేనేమి, స్టేషనరీ అయితేనేమి, పేపర్స్ అయితేనేమి, ఏమేమి అవసరం అయితే అవన్నీ కూడా మీకు ఈ మిషనరీతో మనం ప్రొవైడ్ చేస్తాము. ఈ మిషనరీ ఎవరికి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే కనుక జనరల్ ఎవరు కొనుక్కోవచ్చు ఈ మిషనరీ అంటే కనుక ఎవరైతే స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నారో, ఈ సేవ మీ సేవ రన్ చేస్తున్నారో, జిరాక్స్ సెంటర్స్ రన్ చేస్తున్నారో, అదేవిధంగా ప్రింటింగ్ సర్వీసెస్ రన్ చేస్తున్నారో, మీ చుట్టుపక్కల బ్యాంక్స్ ఏవైనా ఉన్నా, మీ చుట్టుపక్కల కోర్ట్స్ ఏవైనా ఉన్నా, మీ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఎవరైనా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ స్టాంప్స్ మిషనరీ మన దగ్గర ఉంటే స్టాంప్స్ ఎవరెవరు కొంటారంటే కనుక ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి స్టాంపింగ్ అయితే అవసరము, కరెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకునే స్టాంపింగ్ అవసరము, బ్యాంక్స్లో స్టాంప్స్ అవసరము, లాయర్స్ దగ్గర స్టాంప్స్ అవసరము, కోర్ట్స్లో స్టాంప్ అవసరము. ఈ రోజుల్లో చూసుకునే ప్రతిదీ కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలంటే స్టాంప్ అవసరము. ప్రతి దానికి కూడా మనకు ఈ స్టాంప్స్ అయితే అవసరం అవుతున్నాయి. ఇక్కడ మన దగ్గర వచ్చేసి స్టాంప్ మినిమం ప్రైస్ వచ్చేసి 15 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 15 రూపీస్ స్టాంప్ మీరు పాలిమర్ తీసుకుంటే కనుక మీరు 100 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. ఇన్ కేసు సెల్ఫ్ ఇంక్ స్టాంప్ తీసుకోవాలనుకుంటే కనుక 25 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 25 రూపీస్ నుంచి మీరు డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ క్వాలిటీస్ని బేస్ చేసుకొని 100 రూపీస్ వరకు కూడా ఉన్నాయి మన దగ్గర. అవి వచ్చేసి మీరు 500 వరకు కూడా 400 నుంచి 500 వరకు కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము డీటెయిల్స్ అయితే చూసాము. దీని మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత సింపుల్గా, ఎంత తక్కువ టైంలో చేసుకుంటామో చూద్దాము. ఇక్కడ మనకు వచ్చేసి 2 పేపర్స్ అయితే ఉంటాయి. దీని ఒకదాన్ని మనం ట్రాన్స్పరెంట్ షీట్ అంటాము, ఓహెచ్పి షీట్ అంటాము. ఇది వచ్చేసి మనం ట్రేసింగ్ పేపర్ అంటాము. ఈ పేపర్ మీద మనం ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రింటింగ్ చేసేందుకు మనకు లేజర్ జెట్ ప్రింటర్ అయితే మనం యూజ్ చేస్తాము. ఈ డిజైనింగ్ కోసం మనం ఫోటోషాప్ యూజ్ చేసుకోవచ్చు, కోరెల్డ్రా యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ వర్డ్ ప్యాడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డిజైనింగ్ నాలెడ్జ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఏ విధంగా చేయాలన్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ప్రింటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఆ సైజులో మనం కట్ చేసుకున్నాము. మనం వేసే స్టాంప్ అయితే ఇది మనకు వచ్చేసి ఈ స్టాంప్ వచ్చేసి మనం పాకెట్ ఫ్రెండ్లీ. ఇది ఈవెన్ బ్యాగ్లో కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు, ప్యాకెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి అదేవిధంగా కిచెన్ వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది మనం ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చి మనకు ప్రింటబుల్ ఏరియా ఉంటుంది, దీన్ని ఫోమ్ షీట్ అంటాము. అదేవిధంగా బ్యాక్ సైడ్ లేయర్ కూడా ఓపెన్ చేసేస్తే కనుక మనం ఇక్కడ ఇంక్ ఫిల్ చేసుకునేందుకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మన క్యాప్ కూడా ఉంటుంది. ఈ 2 తీసేసిన తర్వాత మరి ఏ స్టాంప్ తీసుకున్న ప్రొసీజర్ అయితే సేమే ఉంటుంది. ఇక్కడ ఉన్న మల్టిపుల్ స్టాంప్స్ని బేస్ చేసుకునేసి మీకు మల్టిపుల్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలని కూడా చెప్తాం. ఇన్ కేసు వెరైటీస్ ఉంటే కనుక ఇక్కడ మనకు దీంట్లో కూడా వెరైటీస్ ఉంటే కొంచెము అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకి ఇక్కడ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్ షీట్ ఉంది, అదేవిధంగా మన ప్రింటబుల్ షీట్, ఆ 2 తీసుకునేసి దీనికి మిడిల్లో వచ్చే విధంగా మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన స్టాంప్ మీద ప్రింటింగ్ పడేలాగా బయటికి వెళ్లకుండా ఫిట్ చేస్తున్నాము. ఈ సెలోటేప్తో ఈ స్టేషనరీ మొత్తం కూడా మనం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రొసీజర్ ఇది. తర్వాత వచ్చేసి మనకి మిషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం మిషన్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంటుంది. అదేవిధంగా మనం స్టార్ట్ చేయగానే కౌంటర్ వచ్చి 0 ఉంది. స్టాంప్ని బేస్ చేసుకొని ఈ కౌంటర్ ఎంత సెట్ చేయాలనేది మనం ఇక్కడ మీకు చార్ట్ అయితే ఇస్తాము. ఇక్కడ వచ్చేసి ఈ స్టాంప్కి వచ్చేసి మనకు 9 అయితే ఉండాలి, మ్యాక్సిమం 9 ఉంటుంది. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ అక్రాలిక్ షీట్ ఉంటుంది.
దీని మీద ఈ హోల్ ఏదైతే ఉందో అది లిడ్లోకి వెళ్ళేలాగా చూడండి. కొంచెం లూజ్ చేసుకుంటే ఇంకా ఫ్రీగా మనకు సెట్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాక్సిమం టైట్ ఏదైతే ఉందో మ్యాక్సిమం టైట్ అయితే సెట్ చేసేయండి. మ్యాక్సిమం టైట్ ఇంకొంచెం కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం టైట్ అయితే సెట్ చేసాము. తర్వాత మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్ ఆఫ్ ఫ్లాషెస్ మనం ఇచ్చా ఇక్కడ. యాక్చువల్ దీన్ని ఫ్లాష్ మిషన్ అంటాము. నెంబర్ ఆఫ్ ఫ్లాషెస్ వచ్చేసి మనం 9 ఇచ్చాము. ఆన్ అయితే చేసాము. ఫస్ట్ ఫ్లాష్ అయితే అయిపోయింది. మీకు ఇక్కడ కౌంటర్ కూడా తగ్గిపోయింది. ఈ విధంగా 9 నుంచి 0కి వచ్చిన తర్వాత మనము ఈ మిషనరీ అయితే మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఫ్లాష్ మొత్తం అవ్వాలంటే కనుక మనం ఇది పెట్టేస్తే బెటర్గా ఉంటుంది. ఈ ఫ్లాష్ మొత్తము ఆ స్టాంప్కి అవుతుంది. ఈ ప్రాసెస్ని వచ్చేసి మనం ఎక్స్పోజింగ్ ప్రాసెస్ అంటాము. ఏదైతే మన పేపర్ మీద ఉందో అది స్టాంప్ మీద ఎక్స్పోజ్ అవుతుంది. ఇంకా 2 ఫ్లాషెస్ అయితే ఉన్నాయి. జీరో ఫ్లాషెస్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి మిషన్ అయితే స్టాప్ చేసుకునేసి ఇదైతే తీద్దాం. మనకి ఎక్స్పోజింగ్ అయిందా లేదా చూద్దాము. ఇది లూజ్ చేసుకునేసి బయటికి తీసేసి మనం చూడొచ్చు. యాక్చువల్గా ఇందాక ప్లెయిన్ కలర్లో ఉన్నది ఇప్పుడు బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. అంటే స్టాంప్ మీద ఎక్స్పోజింగ్ అవ్వడం అయితే అయిపోయింది. దీని తర్వాత మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏమైతే ఉందో ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి మనకి లిడ్ ఏదైతే ఉందో మనం ఇంక్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క స్టాంప్కి వచ్చేసి ఒక్కొక్క వెయిటేజ్ ఇంక్ అయితే ఉంటుంది. మనకు ఇక్కడ ఇంక్ వచ్చేసి మనకు 3 డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. మనకు రెడ్ ఉంటుంది, వైలెట్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్పోజింగ్ అయితే ప్రాపర్గా అయిపోయింది. కంప్లీట్గా వైట్ కలర్లోకి వచ్చేసింది మొత్తము. ఇప్పుడు మనం ఇంక్ ఫిల్ చేయడం చూద్దాం ఏ విధంగా చేయాల్సింది. మీకు ఆల్రెడీ బాటిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఆ బాటిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వేయింగ్ మిషన్ కూడా ఇస్తాము. ఈ స్టాంప్కి వచ్చేసి మనము 3.3 గ్రామ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ వేయింగ్ స్కేల్ కూడా మీకు పాకెట్ వేయింగ్ స్కేల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకున్న తర్వాత ఈ స్టాంప్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత టేర్లోకి వెళ్ళేసి 0 ఉంది. దాన్ని వచ్చేసి మనము 3 గ్రామ్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. 3.3 గ్రామ్స్. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు. 0.1 గ్రామ్స్, 0.2 గ్రామ్స్. ఈ ఫిల్ చేసిన ఇంక్ ఏదైతే ఉందో అది బాటంకి రీచ్ అవ్వాలి. ఆ బాటంకి రీచ్ అవ్వడానికి ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫోమ్ షీట్ వచ్చేసి మనకు 20 మినిట్స్ నుంచి 2 అవర్స్ కూడా టైం పడుతుంది. ఇన్ కేస్ ఇమీడియట్గా కావాలనుకున్నా కూడా దాన్ని మనము వేరే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. జస్ట్ 2 డ్రాప్స్ ఇంక్ ఫ్రంట్ సైడ్ వేసేస్తే కనుక ఇమీడియట్గా ఇన్స్టాంట్గా మనము రబ్బర్ స్టాంప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ సెల్ఫింగ్ స్టాంప్ అయితే మనకి ప్రొసీజర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో మనము చేసేసుకోవచ్చు. పాలిమర్ స్టాంపింగ్ వచ్చేసి ప్రొసీజర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. బట్ మల్టిపుల్ స్టాంప్స్ అయితే మనం చేసుకోవచ్చు. సింగిల్గా ఆర్డర్ వచ్చినప్పుడు మనం సెల్ఫింగ్ స్టాంప్ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇమీడియట్గా మీకు వితిన్ 5 మినిట్స్ లోపు అయిపోతుంది. ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి మీకు అనుకుంటే కనుక పాలిమర్ స్టాంప్స్ మీరు తీసుకోవచ్చు. ఒకేసారి మనం 20 స్టాంప్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ 3.26కి వచ్చింది. 3.36 ఒక 0.1 గ్రామ్ 0.2 గ్రామ్స్ అలా ఇలా అయినా ప్రాబ్లం లేదు మనకి. ఇలా చేసిన తర్వాత మన లిడ్ ఏదైతే ఉందో దీనికి క్యాప్ని అయితే మనం పెట్టేద్దాము. ఇలా క్యాప్ని పెట్టేసి మనము 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మీరు పక్కన పెట్టేస్తే కనుక ఇంక్ ఏదైతే మనం పైన పోసామో అది కిందికి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు మీరు ఈ స్టాంప్ యూజ్ చేసుకొని మీకు దగ్గర 6,000 to 10,000 ఇంప్రెషన్స్ అయితే మనం ఇవ్వచ్చు. స్టాంప్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత కూడా మీరు ఇంక్ రీప్లేస్మెంట్ చేసుకుంటే ఇంక్ రీఫిల్ చేసుకుంటే కనుక మళ్ళీ యాజ్ యూజువల్ న్యూ మాదిరి వర్క్ అవుతుంది. ఇది స్టాంప్ మేకింగ్ ప్రొసీజర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ మన స్టాంప్ అయితే రెడీ అయిపోయింది. స్టాంప్ అయితే రెడీ అయిపోయింది. అది మీరు చూడొచ్చు ఇక్కడ ఇంప్రెషన్స్. ఒక 20-25 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఈ విధంగా మనం దగ్గర ప్రింటర్ మన స్టాంప్ని బేస్ చేసుకునేసి 6,000 నుంచి 10,000 ఇంప్రెషన్స్ అయితే మనం తీసుకోవచ్చు. బ్రాండెడ్ సీల్ తీసుకుంటే కనుక మీరు ఇన్ కేస్ లోకల్వి తీసుకుంటే కనుక మీకు ఏంటంటే అరౌండ్ 2,000 to 3,000 మీకు ఇంప్రెషన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ లో ఉంటుంది కాబట్టి ఈ థిక్నెస్ ఏదైతే ఉంటుందో యూజ్ చేసే ఫోమ్ షీట్ థిక్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి.
ఇది ఓవరాల్గా మన మేకింగ్ ప్రొసీజరు, ఎవరు తీసుకోవచ్చు, ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, ఈ ప్రైజింగ్ ఏంటి, ప్రైజింగ్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేస్తాము, కంప్లీట్ కిట్ ప్లస్ మిషనరీ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము, దానికి సంబంధించిన ట్రైనింగ్ మనమే ప్రొవైడ్ చేస్తాము, డిజైనింగ్ ఏ విధంగా చేయాల్సింది దానికి సంబంధించిన టెంప్లెట్స్ మనమే ప్రొవైడ్ చేస్తాము. ఓవరాల్గా ప్రొసీజర్ అయితే ఇది. మీరు ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో 1 month, 3 months, 6 months వారంటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా 1 year వారంటీ అయితే ఇస్తాము. కంప్లీట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది మదర్ బోర్డు. ఇక్కడ మనం ఇచ్చేసి మిషనరీస్ కూడా హై కెపాసిటీ ఉన్నవి. ఇక్కడ మీ స్టాంపింగ్ చూస్తే ఇంకా స్టాంపింగ్ వచ్చేసి మనకు 20 రూపీస్ నుంచి ఈవెన్ 15 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అయితే మనకు ఉంటుంది. సేల్ వచ్చేసి మనకు 100 రూపీస్ నుంచి 400 రూపీస్, 450 వరకు మనం ఎంఆర్పీ సేల్ చేసుకోవచ్చు. మీరు ఈ మిషనరీ మీరు పర్చేస్ చేస్తే కనుక పర్ డే మీరు అప్రాక్సిమేట్ 10 పీసెస్ మీరు ప్రింట్ చేసినా కూడా 1 monthలో మీరు వచ్చేసి 300 పీసెస్ అయితే మీరు ప్రింట్ చేస్తారు. ఒక్కొక్క దాని మీద మీకు 100 రూపీస్ ప్రాఫిట్ ఉన్నా కూడా మీకు దగ్గరగా 30,000 రూపీస్ అయితే మీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బిలో 30,000 మీరు పెడతారు. ఆ 30,000 ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ఫస్ట్ మంత్లోనే మీరు అయితే చేసుకోవచ్చు. మినిమం 10 స్టాంప్స్ మీరు 100 రూపీస్ ప్రాఫిట్తో తీసుకున్నప్పటికీ కూడాను. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకునేసి మన అమీర్పేట్ బ్రాంచ్ని విజిట్ చేయండి. మీకు కంప్లీట్ మిషనరీస్ మీరు ప్రాక్టికల్గా చూడడమే కాకుండా మీరు డిజైనింగ్ వర్క్ కూడా, మీకు బేసిక్ డిజైనింగ్ వర్క్ కూడా మనం ఇక్కడ హెల్ప్ చేస్తాము. ఏ విధంగా చేయాలని అదే ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. వచ్చి మిషనరీస్ తీసుకునేసి రా మెటీరియల్ కూడా మనం ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. రా మెటీరియల్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు రా మెటీరియల్ కావాలనుకున్నా కూడా మీకు 1 dayలో డెలివరీ ఉంటుంది. ఇంకా పూర్తి వివరాల కోసం మీరు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి. స్టేటస్లో కొత్త రకాల మిషనరీస్, ఎక్విప్మెంట్స్, సాఫ్ట్వేర్స్ అన్ని అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్ మీ డిఎన్ రెడ్డి. థ్యాంక్ యూ.